మంచి గేమ్, మన భారతదేశంలో పుట్టిన గేమ్ ఇది. దీంట్లో ఎటువంటి పిల్లలకు హానికారం ఏమి ఉండదు. ఫేస్ గార్డ్, చెస్ట్ గార్డ్, హ్యాట్స్ ఉంటాయి కాబట్టి మంచి గేమ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పెద్దలు కూడా గ్రహించాలి. పెద్దలు గ్రహించి మన రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కు మంచి ఒక పేరు తీసుకువచ్చే గేమ్ మనం వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రతి జిల్లాలో నుంచి ఈ కరాటే టైక్వాండో నేషనల్ ఛాంపియన్స్ గెలిచిన వాళ్ళు కానీ కొత్తగా ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడ ప్రోగ్రామ్ని కంటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి మాస్టర్స్కు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన స్నేహితులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆరోగ్యం మీద కూడా అంతే అవసరం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఈరోజు ఇటువంటి పురాతనమైనటువంటి సాంప్రదాయంతో ఈ కరాటే కావచ్చు, టైక్వాండో ఇవన్నీ పురాతన ప్రాచీనంలో జరిగే యుద్ధ పోరాటంలో ఒక భాగం. దాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన పిల్లలందరూ కూడా దీన్ని పూర్తిగా తీసుకొని ఇంకా మన పిల్లలందరూ కూడా ఇటువంటి వాటికి ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి వాళ్ళని కూడా ప్రోత్సహించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను స్కై స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చిత్తూరు డిస్టిక్ జనరల్ సెక్రటరీ మన్సూర్ భాష మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 6th స్పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ మన చిత్తూరు డిస్టిక్లో మన చిత్తూరులో జరుగుతూ ఉంది. దాంట్లో వివిధ జిల్లాల నుంచి దాదాపు 20 జిల్లాల నుంచి రావడం జరిగింది. 400 మంది పిల్లోళ్ళు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ టోర్నమెంట్లో సెలెక్ట్ అవుతారో స్టేట్ లెవెల్లో వాళ్ళు నేషనల్ కూడా సెలెక్ట్ అవుతారు. మన చిత్తూరు జిల్లాలో మన పిల్లోళ్ళు మన ఏపీలోనే నెంబర్ 1లో ఉన్నారు. మనం దాదాపు నేషనల్స్లో ఇంటర్నేషనల్స్లో కూడా పోవడం జరిగింది. ఇట్లే ఎంకరేజ్మెంట్ చేసి మన డిస్టిక్ తరఫున అఫీషియల్స్ తల్లిదండ్రులు పిల్లల్ని ఇదే విధంగా ఎంకరేజ్ చేసి రానున్న రోజుల్లో కూడా ఇంతే సపోర్ట్ చూపిస్తారనేసి ఆశిస్తున్నాము. ఈ టోర్నమెంట్ని ఇంత ఆదర్శిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ.